దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. 115వ కీర్తన 11లో మనం చూచినట్లయితే 11, 12, 13, 14 మనం చూచినట్లయితే, మరి యెహోయందు భయభక్తులు గలవారలారా, యెహోయందు నమ్మిక ఉంచుడి. మనం యెహోవాయందు భయభక్తులు కలిగిన వారమే, కానీ ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. ఏ స్థితిలో మనము నమ్మిక ఉంచకుండా పోతామంటే, ఆత్మీయ స్థితిలో మనం దిగజారినప్పుడు, మరి శారీరక స్థితిలో దిగజారినప్పుడు, మరి మానసిక స్థితిలో దిగజారినప్పుడు, ఆర్థిక స్థితిలో దిగజారినప్పుడు మనలో నమ్మకం పోతుందా? అయితే ఆయన యందు భయభక్తులు గలవారలారా అంటే మనకు దేవుడు చెప్తున్నాడు, మీరు యెహోవా యందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి కేయడం, మనకు సహాయం చేయకుండా ఆయన ఉండడు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, ఆయన యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి చెందించును. మనము ఆయన యందు విశ్వాసం ఉంటే మనల్నే కాదు, మన పిల్లల్ని కూడా వృద్ధి పొందించి భూమాకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడతారు. ఆయన భూమిని ఆకాశమును ఒక్క మాటతో సృజించిన దేవుడు ఒక్క మాటతో మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి 113వ కీర్తన 7, 8లో ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. నీ స్థితి ఇప్పుడు బీదగా ఉందా? నీవు ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్నావా? నా స్థితి ఇంతే అనుకుంటున్నావా? కాదు కాదు. దేవుడు ప్రధానులతో నిన్ను కూర్చుండబెట్టడానికి ఆయన నేల నుండి మన దరిద్రులను, నువ్వు నేలలకు అతుక్కొని ఉన్నావా? అటువంటి దరిద్ర స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నిన్ను లేవనెత్తి పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తి ఆయన నిన్ను ఆశీర్వదించువాడు. నిన్నే కాదు, నీ బిడ్డలను, నీ పిల్లలను వృద్ధి చెందించి ఆయన ఆశీర్వదించువాడు. ఎప్పుడు ఆయన యందు నీవు నమ్మిక ఉంచితే నీ బిడ్డలను, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చెందించి పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తి ప్రధానులతో కూర్చుండబెట్టడానికి, అంటే నిన్ను గొప్పగా ఆశీర్వదించటానికి, ఆత్మీయ విషయంలో, శారీరక, మానసిక, ఆర్థిక విషయంలో నిన్ను ఆశీర్వదించుటకు దేవుడు పిలుచుచున్నాడు. ఆయన యందు నమ్మిక ఉంచి ఈ